ఈ దేశంలో ప్రశ్న బతికి ఉంది అంటే దానికి మూల కారణం వామపక్షాలే. ఇవి లేకపోతే అసలు పూర్తిగా భూస్థాపితం చేసేవాళ్ళు. అయితే అట్ ద సేమ్ టైం వామపక్షాలు కూడా తప్పిదాలు చేస్తున్నాయి. వాటిని రివైవ్ చేసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి, ముందుకు రావాలి. ఇప్పుడు నా చిన్నతనంలో నేను రెండే చూసేది, కాడెద్దులు, కంకి కొడవలి. కాడెద్దులు సరే ఎట్లా అయిపోయింది, చెరో దిక్కుపోతున్న ఈ ఎడ్లు కాంగ్రెస్. మరి ఈ కంకి కొడవలు గుర్తులు మారినాయి, కానీ వామపక్షాలు ఎందుకు ఆ రెండో స్థానంలో లేదు? ఎక్కడికో పోయింది కదా ఆ 10వ స్థానం, 15. నేను ఇందాక వినయ్ కుమార్ గారితో అదే అంటున్నా, మనము పిల్లల మీద, యువత మీద ఎక్కువ ధ్యాస పెట్టి వాళ్లకు చెప్పాల్సిన నిజాలు చెబుతూ వాళ్ళని మనం తయారు చేసుకోవాలి. లేకపోతే ఈ ప్రశ్నించే తత్వాన్ని మొత్తం భూస్థాపితం చేసేటట్టు ఉన్నారు ఇక్కడ. అట్లాంటి పరిస్థితి రావద్దు అంటే మనం నిత్య చైతన్యవంతంగా మనం ముందు అప్డేట్ కావాలి. మనం అప్డేట్ అయింది యూత్కు, పిల్లలకు నేర్పుతూ ఉండాలి. అది తప్పదు, అనివార్యం. ఇంకొకటి నాకు గాంధీలో నచ్చింది ఏంటంటే, ఆయన ఒక విషయాన్ని తీవ్రంగా, అతి తీవ్రంగా నిరసించాడు. హిందూ మతంలో అస్పృశ్యత అనేది తీవ్రంగా నిరసించాడు. అందుకే ఆయన ఒక ఉపాయం చేశాడు, కొంచెం పుష్ ఇవ్వటానికి వాళ్ళందరినీ హరిజనులు అని కొంచెం ఒక మాట కల్పించి వాళ్లకు కొంచెం స్థాయి పెంచుదామని ఒక ప్రయత్నం చేశాడు. ఇప్పుడు నేను అనేది నిజంగా అప్లిఫ్ట్మెంట్ రావాలి, కానీ లేబుల్ మారుస్తున్నందువల్ల వాడు ఏమవుతాడు? నిన్నటి దాకా దళితులు అన్నారు, ఈరోజు హరిజనులు అంటారు, ఇంకో పేరు పెడితే వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి కదా. వాళ్ళనేమో ఊరికి బయట ఎక్కడో తన్ని తగిలేశారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారని మళ్ళీ దారుణాలు చేస్తారు. ఇప్పుడు ఎన్ని అవరోధాల్ని తట్టుకొని మరి అంబేద్కర్ తయారయ్యాడు, ఒక్కసారి ఆలోచించండి. గాంధీ గారు ఇంకొకటి ఏం మాట అన్నాడంటే, మనమంతా దేవుడికి బిడ్డలు ఉంటే మనమంతా దేవుడి బిడ్డలమే కదా. ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటారు క్రీస్తు దేవుడు లాంటి వాడు అని. సరే, దేవుడు లాంటి వాడైనా దేవుడే అయినా మనకేమి సమస్య లేదు. ఆయన విమర్శించదలుచుకోలే. మీరేమన్నా చెప్పుకోండి, దేవుడు లాంటి వాడు అని చెప్పుకోండి, దేవుడి దేవదూత అని చెప్పండి, మీరేమన్నా చెప్పండి. క్రీస్తు కనుక దేవుడు అయితే మేమందరం దేవుళ్ళమే అని కూడా అన్నాడు గాంధీజీ. అంటే క్రీస్తుకు మనకు ఏమి డిఫరెన్స్ లేదు, మనం అందరం దేవుళ్ళమే అనేది కరాఖండిగా చెప్పాడు. అంటే కొన్ని అంశాలు చెప్పాడు, కానీ వాటిని ఎదుటివాడు బాధపడతాడేమో అన్న దానితోటి కొంచెం సున్నితంగా, ఇప్పుడు అస్పృశ్యత గురించి చెప్పినా, దీని గురించి చెప్పినా ఎదుటి వాళ్ళకు బాధ కలగొద్దు, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కావాలి. ఆయన దగ్గరికి ఈ హిందూ ముస్లిం దీని గురించి చాలా మంది వస్తుండేవాళ్ళట. అయ్యా నేను ముస్లిం మతంలోకి పోతా, నేను హిందూ మతంలోకి వస్తా అంటే, నేను ఇందాక చెప్పినట్టు మీ ఖురాన్లో చెప్పింది, భగవద్గీతలో చెప్పింది, బైబిల్లో చెప్పింది అన్నీ ఒకటేరా బాబు. నీకు ఇది నచ్చింది, అది ఎందుకు నచ్చలేదో మళ్ళీ ఒకసారి చదివి తెలుసుకో అని అన్నాడు. కానీ నచ్చిన మతంలోకి దూకు, నువ్వు అందులోకే పో అనలే. ఆయన సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, ఎవడు ఏ జాతిలో ఏ మతంలో పుడితే వాడు అందులోనే ఉండాలి. ఇప్పుడు మన ప్రకారం ఏంటంటే, ఎవడు ఎక్కడ పుడితే అక్కడే ఉండాలి. ఇప్పుడు హిందూ మతంలో ధర్మ అంటారు. ధర్మ అంటే వర్ణాశ్రమ ధర్మ. 4 వర్గాలుగా ఏదైతే విభజించారో ఆ విభజన అట్లాగే ఉండాలి. ఎవడి వృత్తి వాడే చేయాలి. చెప్పులు కుట్టేవాడు ఆ జీవితాంతం అట్లాగే ఉండాలి. వాడు చదువుకొని ఆఫీసర్ కానే కావకూడదు. ధర్మ అంటే వాళ్ళు చెప్పేది అది. అయితే మనువాదుల ప్రభావంలో గాంధీజీ ఎంత పూర్తిగా పడిపోయాడంటే, ఈ ధర్మాలు అట్లాగే ఉండాలని ఈయన కూడా చెప్పాడు. ఇది కుట్రపూరితంగా తయారు చేసిన ధర్మాలు. ధర్మ అంటే ఇది కాదు. ధర్మ అంటే ఏంటి? న్యాయం, ఈక్వల్ జస్టిస్ ఫర్ ఎవ్రీబడి. అది లేదు కదా ఇందులో. ఈ పై వర్గం వాడికి ఒక న్యాయం, రెండో వాడికి ఒక న్యాయం, కింది వాడికి అసలే తొక్కి పెడదాం. ఇదేం న్యాయం? అది ధర్మమే కాదు. కానీ వాళ్ళు ఏం చెప్పారు? ఈ ధర్మాలు పాటిస్తూనే ఉండాలి అన్నారు. ఆ మనువాదుల ప్రభావంలో మనవాడు గాంధీ కూడా ఆ ధర్మాలు పరిరక్షించి, స్త్రీ ధర్మ పాటించండి, వర్ణ ధర్మ పాటించండి అన్నాడు. మనం ఈ తరం వాళ్ళం ఒప్పుకోవటం కష్టం. ఇంకొకటి కొంచెం
దానికి ఉదాహరణలు కూడా చెప్పాడు. ఇప్పుడు ఒక ఈ మతాలలో విభేదాలు మీకు వచ్చినప్పుడు ఇందులో నుంచి అందులోకి దూకుతా అని ఎందుకంటారు? ఇప్పుడు మీ ఇంటికి ఏదో కూలిపోయింది, రిపేర్ వచ్చింది, రిపేర్ చేయించుకుంటారు అంతే కదా. ఇక్కడ ఏదో కూలిపోయింది అని రిపేర్ చేయించుకోకుండా మొత్తం ఇల్లే కూలగొట్టి కొత్తది కట్టరు కదా. ఆయన చెప్పింది ఇదే ఉదాహరణ ఇచ్చి ఏం చెప్తాడంటే, మీ మతంలో ఏమన్నా మీకు నచ్చినవి నచ్చనివి ఉంటే రిపేర్ చేసుకోండి, సంస్కరించుకోండి, అంతేగాని ఇది వదిలేసి అందులోకి జంప్ అవుతా అనేది ఎందుకు? అట్లా ఆయన మత మార్పిడులను ప్రోత్సహించలేదు. మనకు ఆబ్జెక్షనబుల్ ఏంటంటే, గాంధీజీ ఏమన్నారు, అన్ని మతాలు యథార్థాలే అన్నాడు. ఎట్లా అవుతాయి? ఏ మతం యథార్థం? ఏ పవిత్ర గ్రంథం యథార్థం? ఎన్ని తప్పులు ఉన్నాయి? అంత లోతులోకి ఆయన పోలేదు ఆ రోజుల్లో. ఆయనకు అది పని కాదు. ఆయన పని ఏమిటంటే స్వాతంత్రోద్యమంలోకి అందరినీ లాగటం. అందువల్ల ఏం చేశాడంటే లోతుల్లోకి పోకుండా, విశ్లేషణలోకి పోకుండా, ఇవన్నీ సమీక్షలోకి పోకుండా, క్రిటిసిజంలోకి పోకుండా అందరినీ కలుపుకునే పద్ధతిలో మెత్తగా సున్నితంగా అందరినీ తనతో వచ్చేట్టుగా కలుపుకోవడానికి ఆ మతాన్ని ఇందాక చెప్పానే నేను కట్టే ఒక సూత్రంలాగా దాన్ని చుట్టుకుంటూ వచ్చి ఆయన అనుకున్నది సాధించాడు. గాంధీ గురించి మనం మాట్లాడుకోవాలంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది. ఈ మతం అనేది ఏం చేస్తుంది, ఎట్లా ఉంటుంది? ఊరికే కథలో భాగం. దయ్యం అనేది ఉండదు, దేవుడు లేనట్టే దయ్యం కూడా ఉండదు. ఆ కథలో ఏంటంటే ఒక మనిషి దయ్యం కలిసి వెన్నెల రాత్రి హాయిగా నడుచుకుంటూ వెళ్తుంటే ఎదురుగా ఎవడో కనబడ్డాడట. అది ఎవరు అని మనిషి అడిగితే దయ్యం చెప్పిందట, వాడు నీలాంటి మనిషే, వాడు ముందు పోతున్నాడు, మనం వెనక పోతున్నాం. ఆ ముందు పోయేవాడు పోయి ఆడ కింద ఏదో పడితే అది తీసుకొని గబగబా వెళ్ళిపోతున్నాడు. ఏంది వాడికి ఏదో దొరికింది, వెళ్ళిపోతున్నాడు. ఏంటి అంటే దయ్యం చెప్పిందట, అది సత్యం. హీ పిక్డ్ అప్ ద ట్రూత్ అండ్ రన్నింగ్ అవే. సత్యాన్ని దొరకబట్టుకున్నాడు, పారిపోతున్నాడు. ఆ సత్యం అని ఎట్లా తెలుసు అంటే వాడు ఫ్రెండ్స్కు బంధువులకు అందరికీ అది చూపెట్టుకుంటాడు, ఇది ట్రూత్, ఇది సత్యము అని. అంటే వీడు చెప్పగానే వాళ్ళందరూ నమ్ముతారా? వాళ్ళని పిచ్చోళ్ళ? సత్యం అని చెప్పగానే వాళ్ళు ఎట్లా నమ్ముతారు అని వీడు ప్రశ్నిస్తే, అట్లా కాదు, ఆడి మిత్రులు, ఫ్రెండ్స్, చుట్టాలు, పక్కాలు, ఆ కాలనీ వాళ్ళు, ఈ మొత్తం అందరు కలిసి ఆ సత్యాన్ని అక్కడ పెట్టి దానికి ఒక గుడి కడతారు, లేదు మసీదు కడతారు, లేదు గురుద్వారా కడతారు, లేదు ఇంకేదో కడతారు. అప్పుడేమవుతుందా? సత్యాన్ని తన్ని బయటికి వెళ్ళగొడతారు, మిగతాయి అన్నీ అక్కడ ఉంటాయి. అదేంది? అదే కదా నాకు కావాల్సింది. ఆ సత్యం బయటపడితే అప్పుడు దాన్ని ఉపయోగించి నేను ఆట ఆడిస్తా చూడు వీళ్ళను, దయ్యం అన్నదట. అంటే ద ఈవిల్ ఫోర్స్ అనేది ఎట్లా ఉంటది? ఐ విల్ టేక్ దట్ ట్రూత్ అండ్ ఐ విల్ సీ దిస్ మ్యాన్ కైండ్ హౌ ఐ విల్ డూ మ్యాజిక్ విత్ దెమ్. వీళ్ళతో నేను ఎట్లా ఆట ఆడుకుంటా, అప్పుడు నువ్వు చూదువు గాని వాళ్ళు గుడి కట్టి, గురుద్వారా కట్టి ఆ సత్యాన్ని బయటికి తన్ని తగిలేయని, ఆ సత్యాన్ని పట్టుకొని వీళ్ళని నేను ఎట్లా ఆడిస్తాను అని దయ్యం అందట. అంటే సింబాలిక్ గా ఉందా ఇక్కడ? దయ్యం అంటే దయ్యం కాదు, ద ఈవిల్ ఫోర్స్ ఆఫ్ ది మ్యాన్ కైండ్ హిమ్సెల్ఫ్. మానవ జాతిలో ఉన్న చెడు ఏదైతే ఉందో అవే